ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. రాఘవ విషాద వర్ణనంలో మనము ఈ వైరాగ్య ప్రతిపాదన మీద చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనకి అధ్యాయాలుగా వైరాగ్య వర్ణనము అనేది చెప్తూ దాంట్లోనే ధన స్వభావం గురించి శ్రీరాముడు ఇలా చెప్తున్నారు. ధనం అంటే దాని యొక్క స్వభావం ఎలా ఉంటుందో శ్రీరాముడు వర్ణిస్తూ, వాయువు మంచును కఠినమనొచ్చినట్లుగా లక్ష్మి అంటే సంపద లేక ధనము మనుజులను కఠోరముగా వనర్పనంత వరకే మనుజులు సర్వుడియల్లా దయా స్నేహాదులు కలిగి మృది స్వభావయుతులై ఉందురు అన్నారు. ఎలా అంటే ఈ ధనం యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడ మనకి వివరణ చేస్తూ, ఎలా అయితే వాయువు మంచుని కఠినత్వము పరచినంత వరకు కూడా మంచు కూడా మృదు స్వభావంతో ఉంటుంది. కానీ క్రమేపీ అది గడ్డగట్టేసిన తర్వాత అది గట్టిగా తయారైపోతుంది. అదే విధముగా మనుషుల దగ్గరకు వచ్చినటువంటి సంపద అంటే లక్ష్మి ఉంది చూడండి, ఇది వారి వారి దగ్గర ఉన్నప్పుడు ఎంతవరకైతే మనుషులు ఆ యొక్క సంపదను సద్వినియోగపరుచుకుంటూ ఉంటారో అంతవరకు కూడా మనుషులు యందు దయా స్వభావాలు కలిగి మృదు స్వభావయుతులే ఉంటారు. కానీ ఆ యొక్క ధనము మితిమీరిపోయింది అనుకోండి, సంపద అనేది కఠోరముగా మారిపోయింది అనుకోండి, మనుషుల యొక్క హృదయాన్ని కఠోరంగా మరల్చితే అప్పుడు వారిలోకి కఠినత్వం వచ్చేస్తుంది, ధన ప్రభావం వల్ల అహంకారం వచ్చేస్తుంది. కనుకనే ఆ ధనం అనేది సద్వినియోగపడినంత వరకే వారి దగ్గర శోభిస్తుంది, చక్కగా అది సద్వినియోగపడుతుంది. కానీ అంతవరకు మాత్రమే అది అవసరము. అంతకు శృతి మించి వెళ్ళిపోయినప్పుడు మనుషుల యొక్క స్వభావం మారిపోతే ఆ ధనము కఠోరంగా వారిని మార్చేస్తుంది. ధూళి రత్నములను మలినమునర్చినట్లు గొప్ప ప్రజ్ఞావంతులు, సూరులు, కృతజ్ఞులు, సర్వులు ఎడలా ప్రీతి కలిగిన వారిని, కోమల స్వభావము కలవారిని కూడా లక్ష్మి అంటే ధనము మలినమనర్చివేయగలుగుతుంది అన్నారు. ఇక్కడ అంటే ఎంతో మృదు స్వభావం కలిగిన వారిలో కూడా ధనం అనేది అధికమైతే, సంపదల యందు అహంకారం పెరిగితే తప్పనిసరిగా వారిని కూడా మలినం చేస్తుంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు ప్రజ్ఞావంతులు, శూరులు, ఎంతో మంచివారు, అందరి యందు కూడా ప్రియత్వ భావన కలిగిన వారు, స్నేహ భావన కలిగిన వారు, కోమల స్వభావం కలిగి ఉన్నవారు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి గుణ ప్రభావం వల్ల గుణాలు అధికమైతే, అహంకారం మెండైపోతే, దేహభావన హెచ్చైపోతే అప్పుడు ఆ సంపద వారిని కఠోరంగా మార్చేసి వారిని కూడా మలినవంతులుగా తయారు చేస్తుంది, అహంకార స్వభావాలుగా తయారు చేస్తుంది. కావున సంపద ఉండడం మంచిదే, కానీ అది మన దగ్గర ఎంతవరకు అవసరమో మన దగ్గర అది సద్వినియోగపడేటంత వరకే మనము అది కోరుతూ ఉండాలి తప్ప మితిమీరిన సంపద కూడా అహంకారానికి దారితీస్తుంది, అనర్థాలకి హేతు అవుతుంది. ఇదే మన జన్మ పరంపరలో కూడా మళ్ళీ కారణాన్ని చూపిస్తుంది. సాధకుల్లో కూడా ఇది ఒక్కొక్కసారి ఎంతో మోహాన్ని తెచ్చిపెడుతుంది. కావున ఈ విషయంలో కడు జాగరూకులై ఉండాలి. కానీ రాముడు తన వైరాగ్య భావంతో ఉంటూ సంపద గురించి ఇలా చెప్తున్నాడు. మహాత్మా, సంపదలను అభివృద్ధి పర్వ లభించినది దుఃఖమే కాని సుఖము కాదు. వానిని కాపాడుట వినాశకారణ్యగు విషయలతను పెంచుట వంటిదే అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఎంతవరకైతే ఈ యొక్క సంపదల్ని మితిమీద సంపాదన చేయడమే పనిగా పెట్టుకున్నాం అనుకోండి, అదే పనిగా పెట్టుకుంటే అదేమవుతుంది, అది క్రమేపీ మనల్ని దుఃఖాల పాలు చేస్తుంది. మనం అనుకుంటాం, ఒక అపోహ ఉంది, సంపద ఉంటే అన్నీ ఉన్నట్టే, కనుక డబ్బే అన్నిటికీ మూలమండి అని ఒక భావన ఉంది చాలా మందిలో. అది ఉంటే వాడికి దుఃఖం ఉండదు, ఏ రకమైనటువంటి కలుషితం ఉండదు అనుకుంటాం. కానీ అది పెరిగిన కొలది వారు ఇంకా ఎక్కువ అనర్థాల పాలవుతూ ఉంటారు, దుఃఖాల పాలు పడుతూ ఉంటారు, సంకటాల పాలు పడుతూ ఉంటారు. ఎందుకంటే ధనం ఉన్నవాడు కంటి నిండా నిద్ర కూడా పోలేడు. దాన్ని ఎలా రక్షించుకోవాలా అని చెప్పి, అధికమైన ధనాన్ని ఎలా కాపాడుకోవాలా అని చెప్పి అనేక విధాల ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఇలా అది వాడికి దుఃఖాన్నే కానీ సుఖమున మాత్రం ఇవ్వలేదు. కనుక వాటిని కాపాడుట అనేది ఎలా ఉంటుందంటే, ఆ మితిమీరిన ధనాన్ని కాపాడడం అనేది విషయ వినాశకారణి అయినటువంటి ఒక
వృషప్రాయమైనటువంటి ఒక లతను పెంచడం ఎలా ఉంటుందో అలా మనము ఈ ధనాన్ని ఒకదాంతో ఒకటి ముడిపెట్టి దాన్ని పెంచుకుంటూ పోతాము. అది మనకి దుఃఖాలకి హేతువునే అవుతుంది తప్ప అది మన ఆనందంగా బతకనివ్వదు. శ్రీమంతుడైనను నిందారహితుడయుండువాడు, సూర్యుడయుండియు తన గొప్పతనమును చెప్పుకొననివాడు, ప్రభువయుండి కూడా సమదృష్టి కలవాడు అనే ఈ ముగ్గురు పురుషులు లోకమునందు అరుదుగా ఉంటారు. అంటే 3 గుణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ మనకు చెప్పారు. ఈ 3 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారంట ప్రపంచంలో. ఎవరు వాళ్ళు అంటే, శ్రీమంతుడై ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర పుష్కలంగా అంత సంపద ఉంది, ధనం ఉంది, అయినప్పటికీ కూడా నిందారహితుడై ఏ రకమైనటువంటి నింద లేనివాడైన వాడు. అదే విధముగా సూర్యుడై ఉండి కూడా గొప్ప పరాక్రమవంతుడై ఉండి కూడా తన గొప్పతనాన్ని ఏనాడు చాటుకోనివాడు, గొప్పతనాన్ని ప్రదర్శన చెయ్యనివాడు, చెప్పుకోనివాడు. ప్రభువయుండి కూడా అందరినీ కూడా తన నాయకత్వంలో ఉంచుకోగలిగేటువంటి అధికారము కలిగి ఉండి కూడా అందరి యందు సమదృష్టి కలిగిన వాడు. ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ప్రపంచములో దుర్లభంగా ఉంటూ ఉంటారు, అక్కడక్కడ ఉంటూ ఉంటారు. ఈ లక్ష్మి వైరాగ్యం అనేటువంటి లతకు మంచు వంటిదియు, కామాది వికారములనే గుడ్లగూబకు రాత్రి వంటిదియు, వివేకం అనేటువంటి చంద్రునికి రాహు వంటిదియు, సౌజన్యం అనేటువంటి మంచితనం అనే తామరకు వెన్నెల వంటిదియు అయి ఉన్నది. ఇది వినాశకారణ అవుతుంది. ఈ లక్ష్మి అంటే ఈ యొక్క అధికమైనటువంటి సంపద ఏదైతే ఉందో వాటి పట్ల ఉండే మోహభావన ఏదైతే ఉందో అది ఎలాంటిది అంటే, మనలో అంతో ఇంతో సాధకుడుగా ఉన్నవాళ్ళు ఉంటాం. వాళ్ళకి కొద్దిగా వైరాగ్య భావాలు ఉండొచ్చు, కానీ పూర్తి వైరాగ్యం కాదండి. మనం ఏదో కాస్త మంచి వాళ్ళగా ఉండడానికి, భగవద్భక్తులుగా ఉండడానికి ప్రయత్నం జరుగుతూ ఉండొచ్చు. కానీ ధనం అధికమైనది అనుకోండి, సంపద వచ్చి చేరింది అనుకోండి, ఆ కొద్దిపాటి వైరాగ్యము కరిగిపోతుంది, మధ్యలోనే వీగిపోతూ ఉంటాడు సాధకుడు. కనుక ఈ వైరాగ్యం అనే లతకు ఇది మంచులాగా పనిచేసి ఆ లత వాడిపోతుంది. ఈ మంచు యొక్క ప్రభావం చేత ఎలా అయితే చిగుర్లతో ఉన్నటువంటి ఆ లత, లేత చిగుర్లతో ఉన్నటువంటి ఆ లత మంచు ప్రభావం చేత అది వాడిపోతుంది, ముకులించుకుపోతుంది, అలా అయిపోతుంది. సాధకుల్లో ఉండే వైరాగ్యం అంతా కూడా అలాగా ముకులించుకుపోయి ఆవిరైపోతుంది. అలాగే ఇంక ఎవరికి ఇది గొప్పది అంటే, కామాది వికారములనే గుడ్లగూబకు రాత్రి వంటిది అన్నారు. ఈ గుడ్లగూబ రాత్రే అది సంచారం చేస్తుంది, పగలు దానికి చీకటి, రాత్రి పగలు. అందుకే అది నిశాచర జంతువు అంటారు, పక్షి. అది ఎవరికి కూడా శుభసూచకం కాదు. గుడ్లగూబని ఎవరు కూడా శుభసూచకంగా చెప్పుకోరు. కానీ అది ఎందుకంటే రాక్షస లక్షణాలతో ఉంటుంది. కానీ కామాది వికారము, మనలో ఎక్కడన్నా కామాది వికారము లోపల ఉంటూ ఉంటాయండి, కోరికలు ఉంటూ ఉంటాయి. కొద్దిగా ఉండి కొంత వివేకంతో కొంత అణిచిపెట్టుకుని నిగ్రహిస్తూ ఉంటాం. ఈ లోపల సంపద వచ్చి పడింది అనుకోండి ఎక్కువగా, అప్పుడు లోపల దాగి ఉన్న కోరికలన్నీ బయటకు వచ్చి విజృంభించేస్తాయి. అప్పటి వరకు నిగ్రహించుకున్నటువంటి ఆ మనోశక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. అయిపోయి మనిషి తనకి ఇచ్చి వచ్చినట్లుగా తను ఏ రీతిగా ప్రవర్తన చేయాలనుకుంటాడో ఆ రీతి ప్రవర్తనకి వాడు ఏమాత్రం వెనకంజ వేయదు. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనేటువంటి సంశయ భావం కూడా వాళ్ళలో ఉండదు ఎప్పుడు ఈ యొక్క ధనం అనేది అధికమైనప్పుడు. అలాగే వివేకం అనే చంద్రునికి ఇది రాహులా అంటే గ్రహణం. చూడండి, చంద్రుడికి రాహు గ్రహణ స్థితిలో ఏమవుతుంది, ఆ చంద్రుని కనపడకుండా చేసేస్తూ ఉంటుంది చంద్రగ్రహణం. చంద్రగ్రహణం అనేది కానీ సూర్యగ్రహణం అనేది కానీ పడితే అది ఎంతో మందికి కూడా దాన్ని మనము ఒక అశుభం అంటే, దానికి తర్వాత తదనంతరం అందరూ స్నానాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రకాశవంతమైన తేజస్సుని లోకానికి కనపడకుండా అడ్డు వస్తూ ఉంటాయి ఈ యొక్క రాహుకేతువులు. అలాగే మంచివారిలో ఉండేటువంటి మంచితనాన్ని కానీ గొప్ప గుణాలని కానీ ఏమైనా ఉంటే వాటిని అడ్డుపడిపోతూ ఉంటుంది ధనమనే ఆ యొక్క అహంకారం, మదం. కనుక అధికమైన ధనము అన్ని రకాల అనర్థమేనండి. తగుమాత్రమైన విధానములో మన జీవన విధానం సాగుతూ చక్కగా, ఇంకా చెప్పాలంటే ఎంత ధనం ఉన్నా పర్వాలేదు, కానీ ఆ ధనాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి తత్వం ఉండాలి. దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా దాన్ని ఖర్చు చేయాలి,
పరోపకార నిమిత్తం గాని ఇతర జీవ కారుణ్య నిమిత్తం కానీ దాన్ని ఏ విధంగా నువ్వు దాన్ని పంచిపెట్టాలి అనేది తెలిసినటువంటి వాడి దగ్గర ఉన్న లక్ష్మి శోభిస్తుంది. అది కాకుండా స్వార్థం కొరకు మాత్రమే దాన్ని వినియోగించుకుంటే వాడు అహంకారం పాలయ్యి చివరికి దుఃఖ పరంపరలో పడి జన్మ పరంపరలోకి వెళ్ళిపోతాడు. కనుక ఈ సంపద అనేది, లక్ష్మి అనేది అనర్థదాయకంగా తోస్తుంది నాకు అని చెప్పి శ్రీరాముడు తన మనోభావాన్ని మహర్షుల యొక్క ముందు ఉంచాడు. అలాగే ఇక ఆయుష్ ఉందా చూడండి, మనకుండేటువంటి ఆయుష్ యొక్క స్వభావం కూడా చెప్తున్నాడు శ్రీరాముడు. ఏమంటున్నారు ఈయన? ఈ ఆయుష్ అనేది చెట్టు యొక్క చిగుళ్ళ చివర వేలాడే జల బిందువు వలె క్షణభంగురమైనది. అయ్యది పిచ్చివాని వలె అకాలమున ఈ శరీరమును విడిచిపోవచ్చున్నది. ఈ ఆయుష్ ఎంత స్థిరమైందో చెప్పాడు ఇక్కడ. ఎలా అంటే, ఒక వర్షం వచ్చి వెలిసిపోయిందండి, లేదా రాత్రి అంతా మంచు పడింది. ఆ మంచు యొక్క ప్రభావం చేత ఆ యొక్క బిందువులన్నీ కూడా ఆ మంచు అంతా కరిగి ఒక బిందువుగా ఏర్పడి ఒక చెట్టు ఆకు చివరికంటూ వచ్చి ఒక బిందువుగా మారి ముత్యంలాగా ఆ చివరి పట్టుకుని వేలాడుతుందండి. అలా ఉన్న అటువంటి ఆ బిందువు ఎంతసేపు ఉంటుందండి అని మనం ప్రశ్నించుకుంటే ఏమో చెప్పలేమండి. ఉంటే కొంతసేపు ఉండొచ్చు, లేదా వెంటనే రాలిపోవచ్చు. కానీ ఆ బిందువు అక్కడ పట్టుకుని శాశ్వతంగా ఉండడం మాత్రం జరగదు. ఆయుష్ కూడా అంత క్షణభంగురమైనది. ఎవరి యొక్క ఆయుష్ అయినప్పటికీ కూడా ఎప్పుడు అది అంతమైపోతుందో తీరిపోతుందో ఎవ్వరికి తెలియదండి. ఆయుష్ తెలిస్తే మనం ఇట్లా ఉండం. కనుక ఈ ఆయుష్ అనేది వస్తున్నారు. కావున ఈ విధంగా మనం తెలుసుకుని ఆయుర్దాయం పట్ల ఎప్పుడు కూడా నమ్మకం కలిగి ఉండకూడదు. కనుక రేపు చేయవలసిన మంచి పని ఈ రోజే చేయమన్నారు పెద్దలు. ఎందుకు చేయమన్నారు? రేపటికి మనం ఉంటామో ఉండమో తెలియదు. కనుక ఏదైనా ఒక మంచి నిర్ణయం చేయాలనుకుంటే, మంచి పని చేయాలనుకుంటే వెంటనే అమలు చేయాలి. అలాగే సాధకుడు సాధనా విషయంలో కూడా చాలా తొందరపడాలి. ఎప్పుడో చేద్దామని, ఎప్పుడో చూద్దామని, ఇంకా నాకు చాలా ఆయుష్ ఉంది, వయసు ఏమైపోయింది అని వాయిదాలు పెట్టేస్తుంటాం. కానీ ఆయుష్ ఎవ్వరికీ స్థిరం కాదండి, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. కనుక ఉన్న అవకాశాన్ని మనకి ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకుని జీవిత పరమార్థాన్ని వెతుక్కోవాలి. కనుక ఈ ఆయుష్ పిచ్చివాని వలె అకాలంలోనే ఎప్పుడు ఈ శరీరం విడిచి వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు రాలిపోతుందో తెలియ అంతర్ధానమైపోతుంది. విషయములనే సర్పముల యొక్క విష సంగమముచే మిక్కిలి శిథిలమైన చిత్తము కలవారు, ఆత్మ యొక్క ప్రబల వివేకము లేనివారు అయినటువంటి జనుల యొక్క ఆయుష్ ఆయాసమునకు కారణమగును అన్నారు ఇక్కడ. ఆయుష్ అందరికీ ఉందండి. ఎంతో కొంత ఆయుష్ పుట్టిన ప్రతి ఒక్కడికి కొద్ది హెచ్చు తగ్గుల్లో ప్రతి ఒక్కడికి ఆయుర్దాయం ఉంది. కానీ ఆ ఆయుష్ను కూడా సద్వినియోగపరచుకోగలిగి ఉండాలి. ఉన్నటువంటి కాలాన్ని మనకిచ్చినటువంటి వ్యవధి ఆయుష్. భగవంతుడు మన భూమి మీదకి ఒక కారణార్థం పంపించాడు. ఆ పనిని చక్కబెట్టుకోవడానికి కొంత వ్యవధి ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. కనుక ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కానీ అలా కాకుండా విషయములు అనేటువంటి సర్పములు ఉన్నాయి చూడండి, ఈ విషయాలన్నీ కూడా సర్పముల వలె ఉంటాయి. విషయములు అనేటువంటి సర్పముల యొక్క విష సంగమం మిక్కిలి శిథిలమైన చిత్తము కలిగిన వారు. కనుక ఈ విషయాలనేటువంటి సర్పముల యొక్క అంటే అటువంటి సర్పములనే విషయాలతో ఎప్పుడు సంగత్వంతో ఉంటాము, కూడుకుని ఉంటాము. అప్పుడు మిక్కిలి శిథిలమైనటువంటి ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఎల్లప్పుడూ కూడా విషయాల్లోనే చిక్కుకుంటూ మిక్కిలి శిథిలమైన చిత్తము కలిగి ఉంటారో, ఆత్మ యొక్క ప్రబల వివేకము ఎంత మాత్రము లేనివారి, తాము ఆత్మస్థితులము ఆత్మస్వరూపులమై ఉన్నాము, భగవంతుని యొక్క తత్వమే నాదై ఉన్నదనేటువంటి సత్యం ఇంత కూడా ఎరగనటువంటి వారి నిరంతరము విషయాలే సత్యం అనుకుని ఈ యొక్క కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అటువంటి జనుల యొక్క ఆయుష్ ఆయాసం ఉంటుంది. ఆయుష్ వారికి ఉంటుంది. కానీ ఏం తీసుకొస్తుంది అని చెప్పి ఆ ఆయుష్ వల్ల వాళ్ళకి ఉపయోగం ఏముంది?
చివరికి ఆయాసం మిగులుతుంది తప్ప ఏమీ ప్రయోజనం లేదు. అంటే వచ్చిన పని చక్క పెట్టుకోకుండానే మానవ జన్మకు వచ్చి కూడా మనం చేయవలసిన క్రియను ఆచరించకుండానే మనం తెలుసుకునేటువంటి లక్ష్యం, మన లక్ష్యాన్ని మనం పొందేది ఏమాత్రం ప్రయత్నం చేయకుండానే ఆయుష్ తీరిపోతుంది, ఇక్కడ అంతమైపోతుంది. కావున ఇక్కడ మనం కొద్ది జాగ్రత్త పడాలి. ఎవరండి దిలీప్ చౌదరి అని ఆయన, కొంచెం వారి వీడియో ఆఫ్ చేసుకున్నా అంటే మాకు డిస్టర్బెన్స్ గా ఉంది. కావున ఇక్కడ ఏమిటంటే ఇంటి ఎందును జనుల యొక్క ఆయుష్ సుఖప్రదమై వెలయును. కావున ఇక్కడ ఏమిటంటే జ్ఞేయ పదార్థం ఏమిటి, అందరికీ కూడా జ్ఞేయము అంటే లక్ష్యం అండి. మనము జ్ఞానంతో ఉండాలి అంటే ఎందుకు ఉండాలి అంటే జ్ఞేయాన్ని పొందటానికి. ధ్యానం చేస్తున్నాము అంటే దేని కొరకు అంటే ధ్యేయము కొరకు, లక్ష్యం ఏదైతే పొందాలనుకున్నారో భక్తుడుంటే భగవంతుని కొరకు అని చెప్తాం. అలాగే ఒక ధ్యానం చేస్తున్నాడంటే ధ్యేయము, ధ్యానం చేయడానికి వచ్చిన ఫలం, చేయగా వచ్చే ఫలం ఏమైతే ఉందో దాన్ని ధ్యేయము అంటారు. అలాగే జ్ఞాన ఫలం ఏదైతే ఉందో అదే జ్ఞేయము అంటారు. ఈ జ్ఞేయం కొరకే అందరము కూడా ప్రయత్నం చేసేది. అదే ఆత్మ, అదే భగవంతుడు, అదే పరమాత్మ. మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా అది మాత్రం ఒక్కటే. కనుక జ్ఞేయ పదార్థముకు ఆత్మను ఎరిగిన వాడును, అనంతుడును, ఆత్మపదమున విశ్రమించిన వాడును. ఎవరైతే ఈ జ్ఞేయతత్వాన్ని తెలుసుకుంటారో, తమ మూలతత్వాన్ని గుర్తిస్తారో, ఆ ఆత్మయందు విశ్రమిస్తారో, లాభ అలాభములు రెండింటి ఎందును కూడా సమబుద్ధి కలిగి ఉంటారో, ఏది వచ్చినా ఏది రాకపోయినా ఒక్కలానే ఉంటారో, ధైర్యము కలిగి ఉంటారో, అటువంటి జనుల యొక్క ఆయుష్ అయితే సుఖప్రదమై చక్కగా అది ఫలప్రదమవుతుంది. కనుక మన ఆయుష్ని మనం రక్షించుకోవాలి, మన ఆయుష్ని మనం ఫలప్రదం చేసుకోవాలంటే జ్ఞేయం కొరకే నిరంతరము శ్రమించాలి, దాని కొరకే కార్యోన్ముఖులమై ఉండాలి, ఆ విధానంలోనే జీవనాన్ని సాగించాలి. నిరంతరము కూడా మనం శ్వాసను ఎలా అయితే తీస్తున్నామో అలాగే మన మానసిక భావన నిరంతరము పరమాత్మ వైపు తిరిగి ఉండాలి. అప్పుడు వారి ఆయుష్ ఫలప్రదమవుతుంది అని చెప్పారు. అటు కాకపోతే ఆయుష్ ఆయాస కారణమే తప్ప ఉపయోగము లేదు. బ్రతికినా బ్రతికినట్టు కాదు, జీవించుతారంతే, జీవించి ఉన్నాడు కనుక. కానీ ఆ జీవనానికి ఒక ఏమైనా ప్రత్యేకత అనేది ఏమీ ఉండదండి. ఉపయోగమే లేని జీవనం అయిపోతుంది. అది తెలుసుకోకుండానే జన్మ అంతమైపోతే నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏమి పొందాలనుకున్నాను, ఏమి పొందడం కొరకు ప్రయత్నించాలనే తత్వం మనకు అర్థం కాకపోతే జన్మ నిరర్థకమే. ఇటువంటి జన్మకొచ్చి కూడా దాన్ని తెలుసుకోకపోతే. కావున ఓ మునీశ్వర, మేము పరిమితాకారము కలిగిన దేహాదులు ఎందే ఆత్మబుద్ధి కలిగి ఉన్నాము. కావునని సంసారం అనేటువంటి మేఘమున మెరుపు వలె సంచలమై ఉన్నటువంటి ఆయుష్ నందు సుఖవంతులమై ఉండడం లేదు. ఎందుకు సుఖవంతులుగా ఉండలేకపోతున్నామంటే పరిమితమైనటువంటి తత్వం కలిగినటువంటి ఈ దేహ భావనతోటే ఉంటున్నాం. నేను అంటే ఫలానా వ్యక్తినై ఉన్నానే అనుకుంటున్నాం, కానీ ఈ వ్యక్తులన్నిటికీ కూడా అతీతమైన శక్తి మాత్రంగా మనం తెలుసుకోలేకపోతున్నాం. అందరిలోనూ కూడా ప్రవాహమై ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది సత్యం. కానీ ఈ విషయం అర్థం చేసుకోలేని వాడు ఎలా ఉన్నాడు, ఈ పరిమితం, చాలా ఒక దేహానికి మాత్రమే పరిమితం, అంతవరకు మాత్రమే చూడగలుగుతాం. ఆ పరిమితాకారం కలిగే దేహాదులు ఎందు ఆత్మబుద్ధి కలిగి ఉంటున్నాం. ఇది నేనంటే ఇదే అనుకుంటున్నాం ప్రతి ఒక్కరు. అసలు నేనేంటో మనకు తెలియదు కనుక ఈ నేనే నేను అనే అపోహ ఉన్నటువంటి ఆయునందు సుఖవంతులమై ఉండడం లేదు. ఈ విధంగా పరిమిత తత్వంతో ఉండడం వల్లే మేము ఈ జీవన విధానములు ఎక్కడా కూడా సౌఖ్యాన్ని అనుభవించలేకపోతున్నాము అని చెప్పి శ్రీరాముడు చెబుతూ, వాయువునైనా పట్టుకోవచ్చును, ఆకాశమును ఖండించవచ్చును, తరంగములను గుచ్చవచ్చును, కానీ ఆయువునందు విశ్వాసం మాత్రము సంభవింపదు. ఆయువును స్థిరముగా నిలబడుటకు ఏ ఉపాయము లేదు. కనుక ఇంక ఏదైనా చేయొచ్చు, అసంభవాన్ని సంభవం చేయొచ్చు. ఎందుకంటే వాయువును మూట కట్టుకుంటున్నాం, ఈరోజు మూట కట్టవచ్చు. ఎందుకంటే బెలూన్లో కూడా గాలి పంపి దాన్ని మనము పక్కన పెట్టుకుంటున్నాం.
అలాగే ఆకాశమునైనా ఖండనం చెయ్యొచ్చేమో కానీ తరంగములైనా ఒక చోట ఆడంగా తరంగాలన్నింటినీ కూర్చోవచ్చునేమో కానీ అంటే ఇవి కూడా అసాధ్యమే. కానీ ఏమైనా ఒక్కొక్కప్పుడు అవి సరిగ్గా జరగవచ్చు కానీ ఆయువునందు విశ్వాసం మాత్రము సంభవించదు. కనుక ఎన్ని అసంభవాలు సంభవాలైనా ఎప్పటికీ కూడా వీడి ఆయుష్ ఇలానే వీడు జీవించే ఉంటాడు అనటం మాత్రం అసంభవం, ఎవ్వరికీ లేదండి. ఈ యొక్క దేహంతో వచ్చిన వాడెవ్వడికి కూడా ఈ దేహంతో కూడినటువంటి ఆయుర్దాయము ఎవ్వడికి చిరంజీవులుగా ఉండే అధికారము లేదండి. తత్వంతో వాళ్ళు అపరిమిత స్థాయిలోకి వెళ్తారు, అంతేకాని దేహ భావనతో మాత్రము ఇక్కడ ఆయుష్ ప్రమాణంలో ఆయుష్గా ఉండిపోవడానికి, ఇక్కడ ఒక వ్యక్తిగా ఉండిపోవడానికి మాత్రము ఎవ్వరికీ అధికారం లేదు. కావున ఇదంతా కూడా ఆయుష్ నందు విశ్వాసం మాత్రం సంభవించదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అంటే ఆయుష్ని స్థిరముగా నిలబడికి ఏ ఉపాయము లేదనేటువంటి భావం ఉంది. అయితే తరంగమును, చంద్రుని ప్రతిబింబమును, మెరుపులను, ఆకాశ కమలమును గైకొనుటను నమ్మవచ్చునేమో కానీ అస్థిరముకు జీవితాన్ని మాత్రం నమ్మలేము. అంటే ఒకవేళ తరంగాలైనా స్థిరంగా ఉంచుదామనే నమ్మకంతో ఉండొచ్చు. చంద్రుని ప్రతిబింబాన్ని పట్టుకుని నిశ్చలంగా ఉంచుకుందామని ప్రతిబింబం చంద్రుడే అనుకోవచ్చు. అలాగే మెరుపులందు ఆకాశ కమలమును గైకొంటకు నమ్మవచ్చును. అంటే ఆ మెరుపులు లేదా ఆకాశ కమలం, ఆకాశములో ఏదో ఒక పుష్పం ఉంది, దాన్ని మనం తీసుకుందాం, ఇలా మనం ఏదైనా నమ్మవచ్చును. కానీ ఇవన్నీ కూడా అసంభవాలే. కానీ ఒకవేళ ఎప్పుడైనా మీరు ఒకవేళ జరిగితే జరగవచ్చునేమో కానీ అస్థిరమైన జీవితాన్ని మాత్రము నమ్మలేము. ఈ జీవితాన్ని స్థిరంగా ఉంటుందనే నమ్మకం మాత్రం ఎప్పటికీ ఎవరికి సాధ్యం కాదు. ఇది మనకి పురాణాల కథల్లో మనం ఎన్నో విషయాలు గ్రహిస్తాయి. విషయంలో జీవించి ఎప్పుడూ ఈ దేహంతో ఉండిపోవాలనేటువంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో గొప్ప గొప్ప తపస్సులు చేశారు, వరాలు పొందారు. ఏ విధంగానూ తమకి మరణం అనేది సంభవించకూడదు అనేటువంటి విధానంతో వాళ్ళు వాళ్ళ తపశ్శక్తినంతటినీ కూడా దారపోసి ఆ వరాలు పొందారు. కానీ ఎలా పొందారండి అంటే వాళ్ళకి మరణం అనేది సంభవించకూడదు అని వరం అడిగినప్పుడల్లా వాళ్ళకి అదంటూ లేదు. కానీ ఎలా ఉండకూడదో చెప్పండి అంటే వాళ్ళు కొన్ని వరాలు కోరేవారు. దాని వల్ల ఉండకూడదు నాకు మరణం, దీని వల్ల ఉండకూడదు. చూడండి, హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి ఎంత తపస్సు చేశాడంటే ఘోరమైన తపస్సు చేశాడు. ఎందుకంటే ఆయన మీద పెద్ద పెద్ద వల్మీకములు లేచిపోయినాయి, అంటే పుట్టలు లేచిపోయినాయి, చెట్లు లేచిపోయినాయి, అయినా సరే ఆయన చంచలత్వాన్ని పొందలేదట. అలాగే దేవేంద్రుడు కూడా భయపడి ఆయన తపస్సునిచ్చి ఆయన తపస్సు చెడగొట్టడానికి అప్సరసలు పంపించాడు, వర్షాన్ని కురిపించాడు, అగ్ని జునిపించాడు. కానీ ఆయన అందులోంచి బయటకు రాలి అంత నిశ్చలమైన తపస్సు చేశాడు. చేస్తే మరి ఆ తపస్సుకి భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి కనుక తప్పకుండా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం వరం కోరుకోమంటే ఆయన ఏం వరం కోరుతాడు? నేను మరణించకూడదని వరం కోరదామని కోరుతాడు. అయితే బ్రహ్మదేవుడు అంటే అది అసంభవం. కానీ కొన్ని నువ్వు ఎలా దీని నుంచి బయటపడాలో దానికి కొన్ని ఉపాయాలతో కూడిన వరాన్ని ఏదన్నా కోరుకోవచ్చు. అంటే వాడు చాలా తెలివిగా కోరుతాడు. ఏమని కోరుతాడు? నాకు ఎవరి వల్ల అంటే ఒక నరుడు వల్ల కానీ, మనిషి వల్ల కానీ, జంతువు వల్ల కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంటి లోపల కానీ, ఇంటి బయట కానీ, ఆయుధాల వల్ల కానీ ఏ విధంగానూ కూడా నాకు మరణం ఉండకూడదు అని చెప్పి వరం కోరతాడు కనుక ఇతను అనుకుంటాడు, నేను ఇంటి లోపల ఉన్నా నాకు మరణం లేదు, ఇంటి బయట ఉన్నా మరణం లేదు. అలాగే జంతువుల వల్ల లేదు, నరుల వల్ల లేదు, మానవుల వల్ల లేదు, ఆయుధాల వల్ల లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఇంకా నాకు మరణం ఏమిటి అనుకుంటాడు. సరే తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. తదాస్తు అంటే విర్రవీగిపోతాడు అతను. ఇటువంటిది సంభవం కాదు, నాకు నన్ను ఇలా చంపగలిగేవాడు ఎప్పుడు రాడనుకుంటాడు, విర్రవీగుతాడు. చివరికి తన కుమారుడైన ప్రహ్లాదుడే అస్త్రంగా ప్రవేశపెట్టారు అక్కడ. ఆ ప్రహ్లాదుడి కారణంగానే అతను చివరికి ఏమవుతాడు? అతను ఏ రకమైన వరాన్ని కోరాడో ఆ విధంగానే శ్రీహరి ప్రత్యక్షమవుతాడు అతన్ని చంపడం కోసం. అతను మనిషి కాదు, జంతువు కాదు, సగం మనిషి సగం సింహరూపాన్ని ధరించి. అది కాదు ఇది కాదు అన్నారు, కానీ రెండూ కలిసి ఉన్నవాడ ద్వారా నాకు మరణం లేదని అడగలేదైనా. అంటే ఎక్కడో ఒక చోట తప్పిదం చేస్తాం,
లోపల గాని బయట గాని అన్నాడు, ఇంటి లోపల గాని బయట గాని అన్నాడు కనుకనే అతన్ని ఇంటి గడప మీద కూర్చొని సంహరించాడు. అది లోపల కాదు బయట కాదు కనుక, అస్త్రాల వల్ల కాదన్నాడు కనుక చేతి గోళ్ళతో ఆయన్ని సంహరించాడు. రాత్రి పగలు కానిటువంటి సంధ్యా సమయంలో సంహరించాడు. ఇలా ఉంటుందండి. చివరికి వాడు నశించాడు. కనుక ఏ విధంగానూ కూడా జీవితం పట్ల స్థిరత్వం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ పరిమిత తత్వంలో ఉంటూ నేను ఈ దేహమే అనే భావనతో ఉన్నంత వరకు కూడా అమృతత్వాన్ని పొందడం అనేది సాధ్యం కాదు ఎవరికి కూడా. దేహంతో ఎప్పుడు ఉండిపోవడం అనేది, ఆయుష్ అనేది నిరంతరం ఉండిపోవడం అనేది జరగదు అని చెప్పారు. నమ్మలేము. తృష్ణ శమింపని కారణముచే విశ్రాంతి లేని మనస్సు కలిగిన మూర్ఖుడు నా ఆయువు వృద్ధి అగుగా కాని వ్యర్థముగా కోరతాడు. కానీ అట్టివాని ఆయుష్ కంచరగాడిద యొక్క గర్భం వలె దుఃఖమునే కలగజేయను. కంచరగాడిద యొక్క గర్భము ఉదరము పోయుట చేతనే బయలువెళ్ళినని ప్రసిద్ధి. కావున ఇక్కడ ఏమన్నారంటే, తృష్ణ అంటే కోరిక, ఇది మితిమీరి ఉంటుంది కనుక అది శమించినటువంటి కారణము చేత విశ్రాంతి ఉండదు. మనసుకు నిరంతరము దేనికో దానికి పరిగెడుతూనే ఉంటుంది, ఆశపడుతూనే ఉంటుంది, కోరికల వెంట కోరికలు వస్తూనే ఉంటాయి. అటువంటి ఆ కోరికలు తీర్చుకోవడానికి వ్యవధి కావాలి కనుక ఎంత తీరినా ఇంకా తీరలేదు అంటూనే ఉంటాడు. కనుక నా ఆయుష్ పెరగాలని చెప్పి వ్యర్థమైన కోరికలు కోరుతూ ఉంటాడు. భగవంతుడి ముందు కూడా ఏం కోరుతాడు వాడు? వాడు నాకు ఆ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి, నాకు చావు రాకూడదు. ఇంచుమించు అందరం అడుగుతామండి. కాకపోతే కొంచెం నాగరికంగా ఉండొచ్చు. కానీ నేను నాకు ప్రమాదాలు రాకూడదు, నేనేమి ఇక్కడి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలనే కోరుకుంటాడు. జీవుడుగా ఉన్నంత కాలం ఎవడు చనిపోవడానికి ఒప్పుకోడు, ఎవడు దేహాన్ని వదిలిపెట్టడానికి ఒప్పుకోడు, మరణించడానికి ఒప్పుకోడు. ఎందుకంటే అందరికీ అన్నిటికంటే గొప్ప భయం ప్రాణభయమేనండి. కనుక ఆ విధంగానే కోరుతూ ఉంటాం. కానీ అట్టివాని ఆయుష్ వాడు పదే 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 కోరు తెచ్చుకుంటాడు. ఆయుష్ ఇంకా ఉండాలి, ఆయుష్ ఇంకా ఉండాలి. దానికి ఏదో వాడేవో పుణ్యం వ్రతులు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, వాడు ఏదో ఆయుష్మంతుడిగా ఉండాలని దీవెనలు పొందొచ్చు. అన్నీ పొందిన చివరికి వాడి ఆయుష్ వల్ల ప్రయోజనం ఏమని చెప్పండి? వాడు ఏం తెలుసుకోవాలో అది తెలుసుకోవట్లేదు, ఏది పొందాలో అది లేదు, ఎందుకు వచ్చాడో అది చేయడు. ఎందుకు వీడి ఆయుష్ అంటే కోరికలు తీర్చుకోవడానికి. కోరికలు తీర్చుకుంటూ పోతాడండి. ఇక ఎప్పటికైనా అవి సరిపోతాయండి, ఇంకా అయిపోయింది, నేను తీరవలసిన కోరికలన్నీ తీర్చేసుకున్నాను కనుక ఇంకా చాలు, ఇంక నేను విరమిస్తాను అని ఎవరు నేను చెప్పమానండి? ఎవ్వరూ చెప్పరు. ఇంకా రేపో ఎల్లుండో చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా నీకు ఇది కావాలా అని అడిగితే అతను ఇంక నాకెందుకు, నాకు అవసరం లేదని చెప్పడు. ఇప్పుడు నాకు అది ఎలా సంభవిస్తుంది, దాన్ని నేను ఎలా అనుభవించగలను అని మాత్రం అంటే కోరిక లోపల ఉంటుంది. ఈ విధంగానే ఉంటుందండి ఈ యొక్క జీవితం పట్ల మనకుంటే మోహము మనల్ని అలా నడిపిస్తూ ఉంటుంది. కావున ఆయుష్ పెంచుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం సద్వినియోగం చేసుకుంటే ఉపయోగం ఉంది. కానీ వ్యర్థమైన కోరికలను తీర్చుకోవడం కోసం ఆయుష్ను కలిగి ఉంటే మాత్రం ఉపయోగం ఏమని చెప్పండి? ఎంత ఆయుష్, ఎంతకాలం జీవిస్తే మాత్రం? మహానుభావులు చాలా కొద్ది సమయం జీవించి కూడా మహోన్నతమైన క్రియలు సాధించి వెళ్ళిపోతారు. ఆది శంకరాచార్యుల వారే కాదు, మనకి తెలిసిన వాళ్ళు వివేకానందే కాదు, వీరు చూడండి చాలా చిన్న వయసులోనే జన్మ వాళ్ళకి గతించిపోయింది. కానీ వాళ్ళు వచ్చిన పని చక్కబెట్టేశారు. అంత చిన్న వయసులో వాళ్ళు కారణ జన్మలండి. భూమి మీదకి ఏ కారణం చేత వచ్చారో ఆ కారణాన్ని చక్కదిద్ది వెళ్ళిపోయారు. ఎంతకాలం బతికేమనేది కాదండి, ఎలా బతికేమనేది కావాలి. ఒక సామెత చెప్తారు, కాకి అయి కలకాలం బ్రతికేదానికంటే అంశలా 6 నెలలు బ్రతికితే చాలు అని. అలా తెలుసుకుని ఉన్న కొద్దిపాటి ఏమాత్రం ఆయుష్ను ఎప్పటికప్పుడే మనము మన ఆయుష్ ఏమో ఎప్పుడు తీరుతుందో తెలియదు కనుక, ఈ రోజో రేపో ఎల్లుండో ఎప్పుడో మనకు తెలియదు కనుక మనం చేయవలసిన చేసుకుంటూ పోతూ ఉండాలి. వాయిదా మాత్రం వేయకూడదు. అలా కాకపోతే అది కంచరగాడిద గర్భం ఎలా అయితే దానికి దుఃఖాన్ని కలిగిస్తుందట, చివరికి దాని హతానికి అది మూలమవుతుందంట. అలా అయిపోతుంది పరిస్థితి.
కనుక తప్పక పొందదగినటువంటి పరమశాంతి నిలయమైన ఆత్మను పొందిన వాడు మరల ఎన్నటికీ దుఃఖమును పొందడు. అట్టివాని జీవితమే శోభిస్తుంది. కనుక ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మస్థితిని అందుకున్న వాడి జీవితమే అది అటువాడి జీవితమే జీవితం. కానీ ఈ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం ఆయుష్ను పెంచుకోవడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. వృక్షములు కూడా జీవిస్తున్నాయి, అలాగే మృగాలు పక్షులు జీవిస్తున్నాయి. కానీ దృశ్య సంకల్పము లేని మనస్సు కలవాడే నిజముగా జీవించుచున్నవాడొకడు, లేక తత్వబోధచే వాసనాక్షయం వలన నశించిన మనసు కలిగిన వాడే నిజముగా జీవించుచున్నవాడవుతాడు తప్ప, లేకపోతే మనకంటే ఆ వృక్షాలే గొప్పవండి. వృక్షాలు జీవిస్తున్నాయి, మృగాలు జీవిస్తున్నాయి, పక్షులు జీవిస్తున్నాయి. అవన్నీ కూడా పరోపకారణ శరీరంతో ఉన్నాయి. ఎందుకంటే వృక్షం చూడండి, ఎప్పుడు ఎవరికి ఏమిద్దామా అని చూస్తూ ఉంటుందట. ఒక చిన్న మొక్కని మనం చిన్న వయసులో ఉండగా రక్షణ చేస్తే రేపు పొద్దున్న అది ఎంత మందికో నీడనిస్తుంది. అలాగే ఒక రాయి వేస్తే ఒక పండిస్తుంది. అయ్యో నాకు రాయి వేసాడు కదా అని అది అనుకోదు. రాయి వేస్తే అది ఒక పండిస్తుందండి. ఇదండి వృక్షానికి ఉండేటువంటి త్యాగ జీవితం. కానీ మానవుడికి ఉందా అంటే లక్షణం మానవుడి దగ్గరే లేదండి. వ్యర్థమైన జీవన విధానంలోనే ఉంటాం. అలాగే మృగాలు పక్షులు ఇవన్నీ జీవిస్తున్నాయి. వాటికి ఉన్న ఆయుష్ ఎంతో వాటికి ఉంటుంది. మనిషికి 120 సంవత్సరాల ఆయుర్దాయం అయితే ఇవాళ అంతకాలం ఎవరు బ్రతికే వాళ్ళే లేవు. కానీ మృగాలకి పక్షులకి కాల పరిమాణం కొంచెం తక్కువ, అంటే ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాటికి ఉండే ఆయుర్దాయం వాటికి ఉంటుంది. కానీ అవన్నీ కూడా ఈ ప్రకృతికి కానీ మానవాళికి కానీ ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతూ జీవిస్తున్నాయి. కానీ జన్మ పరంపర నుంచి తరింప చేసుకోగలిగేటువంటి వివేకం మాత్రం వాటికి లేదు. కనుక అవన్నీ పరోపకారార్థం జీవించినప్పటికి కూడా అన్ని జన్మల కంటే మానవ జన్మే గొప్పదని చెప్తున్నారు మరి. ఎందుకని? ఈ జన్మకి వివేకాన్ని పొందేటువంటి లక్షణం ఉందని ఒక మనిషికి ఉంది. మరి అంత ఉత్తమ వాటన్నింటికంటే గొప్ప జన్మకు వచ్చాం అనుకుంటున్నాం, కానీ అవి బతికిన విధానంలో కూడా మనం బ్రతకలేకపోతున్నాం. వాటికి ఒక ధర్మం ఉంటుంది, ఒక న్యాయం ఉంటుంది. ఇతరత్ర జీవులందరికీ కూడా క్రమశిక్షణ మార్గం ఉంటుందట. అవన్నీ కూడా వాటి వాటి జీవన పరిధిని అనుసరించే జీవిస్తే, ఒక మనిషి మాత్రమే అధిక తెలివితేటలకు పోయి మన జీవన పరిధులు దాటేస్తున్నాం మనం. ఇంకా ఎక్కడెక్కడో ఏదో ఏదో వెతుక్కోవాలనేటువంటి ప్రయాసలోనే గడిపేస్తున్నాం. కానీ ఆ అన్ని జీవుల కంటే కూడా ఎన్ని చెప్పినా మానవ జన్మే గొప్పది. ఎందుకని అంటే ఉత్తమమైన వివేకము కలిగేటువంటి జ్ఞానము ఈ మనిషికి ఉందండి. తను తాను తెలుసుకోవడానికి కలిగిన అర్హత ఈ మానవుడికి ఉంది. కావున ఇక్కడ ఏంటంటే అలా మనం జన్మకు వచ్చినందుకు ఆ జన్మ ఎందుకు వచ్చిందో గ్రహించుకుని వర్తించాలి. తత్వబోధ చేత వాసనాక్షయం వలన ఈ విధమైనటువంటి విచారణ అది క్రియలు చేస్తూ సత్సంగత్యాలు చేస్తూ మనలో ఉండేటువంటి వాసనల్ని తగ్గించుకుంటూ నెమ్మదిగా మన మనస్సుని కనుక మన యొక్క నియంత్రణలోకి తెచ్చుకోగలిగితే మనోలయ స్థితి సంభవిస్తేనే ఆ మానవ జన్మకు అర్థం అంట. లేకపోతే ఆ మానవ జన్మ వ్యర్థము, వాడి ఆయుష్ వ్యర్థము అన్నారు. ఎవరైతే ఈ ప్రపంచములో తిరిగి జన్మింపరో అంటే పునర్జన్మ రహితులో ఎవరు ఉత్తమ జీవితము కలవారో అట్టివారే నిజముగా జన్మించిన వారవుతారు. వారి జన్మమే సఫలమైనది. తక్కిన వారు ముసలి గాడిద వంటి వారే అవుతారు. అంటే ఉపయోగము లేనటువంటి జీవనం. గాడిద జీవితంలో బరువును మోస్తూనే ఉంటది, కానీ దానికి వృద్ధాప్యం వచ్చేసిందని ముసలితనం వచ్చినప్పుడు ఉపయోగపడదు. అలాగే ఈ ప్రపంచంలో మనము జన్మకొచ్చి కూడా మనము పునర్జన్మ రహితులుగా అవటానికి తగినటువంటి ప్రయత్నము చేయకపోతే ఆ ముసలగాడిద వంటి జీవితమే అయిపోద్ది. మనది కూడా వ్యర్థమైన జీవనమే అయిపోతుంది అన్నీ ఉండి కూడా. కనుక ఎవరైతే పునర్జన్మ రహితులుగా అవడానికి ప్రయత్నిస్తారో ఉత్తమ జీవనాన్ని గడుపుతారో అటువంటి వారి జన్మే నిజముగా జన్మండి. లేకపోతే ఆ జన్మ వ్యర్థము. అవివేకికి శాస్త్రము భారము, విషయములందు అనురాగము కలవారికి జ్ఞానము భారము, అశాంతితో కూడిన వారికి మనసు భారము,
ఆత్మజ్ఞానము భారము. ఎందుకంటే అవివేకంతో ఉన్నవాడికి శాస్త్రం భారం. ఎందుకంటే శాస్త్రము తెలుసుకుంటే ఏమవుద్ది, అవివేకంలో ఉంటాం, అవేగుతూ ఉంటుంది అందులో. మళ్ళీ అవన్నీ తెలుసుకుంటే లేనిపోని గొడవ ఎందుకు వచ్చిందని చెప్పి దాని జోలికే పోరు. అది బరువుగా అనిపిస్తుంది, ఎందుకు వచ్చింది మనకి అని. మనకి ఇంతవరకు ఏది నమ్మేమో ఆ నమ్మకంలోనే పోతాం తప్ప అసలు తెలుసుకునే చేయడం. అలాగే విషయములందు అనురాగంతోనే ఉంటాడు అనుకోండి, వాడికి జ్ఞానము భారం. వాడికి జ్ఞానం ఉంది, తత్వం తెలుసు, అయినా కానీ విషయాల పట్ల ఆసక్తి పోదు కనుక ఆ వైపుకు మనసు మొక్కు చేస్తూ ఉంటది. ఇటు దీన్ని అందుకోలేడు, అటు దాన్ని వదులుకోలేడు. ఇలాగ వాడి మధ్య ఘర్షణ వచ్చేస్తుంది. కనుక విషయములంతా అభివృద్ధి వాడికి జ్ఞానం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేడు. కనుక అశాంతితో ఉన్నవాడికి మనసు బరువు, ఇది అందరికీ తెలుసు. మనసంతా కూడా భారం అయిపోతుంది అశాంతితో ఉన్నవాడికి. శాంతి వాడికి మనసు బ్రహ్మమునందు చేర్చుతుంది. ఇంతకీ ఆ మనసే నీకు బంధువు, ఆ మనసే నీకు శత్రువు. శాంతిలో ఉన్నాడు అనుకోండి, అదే మనసు నీకు బంధువు మాదిరిగా చేసి నిన్ను నీ దగ్గరికి చేర్చుతుంది. నీవెవరివో నీకు తెలియ చెప్తుంది. నువ్వు పరబ్రహ్మము అనే సత్యాన్ని నీకు తాను చివరి వరకు నీతో ఉండి తెలియచెప్తుంది. కనుక అదే ఈ యొక్క శాంతి లేదనుకోండి, అజ్ఞానంతో ఉన్నాడు అనుకోండి, అశాంతితో, వాడికి మనసంతా బరువెక్కి దుఃఖాలు పాల్పడతాడు. ఆత్మజ్ఞానము లేకపోతే దేహము భారము. ఈ దేహమును పట్టుకుని దీనికి వచ్చిన రోగాలు, ఏ ఇతరత్ర సంకట పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు 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 అనుకుని అన్నిటిని అనుభవిస్తూ జీవితాన్ని బరువుగా ఏడవలేక ఏడుస్తూ ఎప్పుడు వస్తుందో పిలుపు, ఎన్నడొస్తుందో పిలుపు, లేకపోతే ఇదే అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు చనిపోవడానికి ఇష్టపడ్డు మళ్ళీ ఈ దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే తానెవరో తాను తెలుసుకోలేదు కనుక, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండలేదు కనుక దేహమునకు వచ్చినటువంటి అన్ని ప్రక్రియలు, ఎందుకంటే ఇది ఈ యొక్క ఇహములో ఉన్నటువంటి వస్తువు ఇది, దీనికి కొన్ని గుణాల వల్ల కావచ్చు, రకరకాల పరిణామాల ప్రకృతి వల్ల కావచ్చు, రకరకాల ఈతి బాధలు ఉంటాయి, రకరకాలు వస్తూ ఉంటాయి. అవన్నీ నేనే అనిపిస్తున్నానని బరువుగా వస్తూ ఉంటాం, బరువుగా అనిపిస్తూ ఉంటాం. ఎక్కడ లేని కష్టాలు నాకే, ఎక్కడ లేని దుఃఖాలు నాకే వస్తాయి, అందరూ నన్ను మోసగిస్తున్నారు, ఇలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇదేమిటండి అంటే దేహ భావన మీద, దేహం యొక్క అభిమానం మనకి ఎప్పుడైతే అధికంగా ఉంటుందో, మెండుగా ఉంటుందో, అప్పుడు మనకు ఆత్మజ్ఞానం ఉండదు కనుక దీన్ని బరువుగా మోస్తూ నిరంతరము ఎలా ఉన్నావంటే అడిగిన వాడిని కూడా దుఃఖ పెడతాడు. అలా ఉంది పరిస్థితి. బాగున్నారా అంటే బాగున్నామని చెప్పగలిగే పరిస్థితి కూడా లేదండి. ఎందుకు లేదు అంటే ఈ దేహమే నేను అనుకునే భావనలో పడి దీన్ని ఈదలేక ఈదుతూ ఉంటాం, మోస్తూ ఉంటాం. కనుక ఇది భారం అయిపోతుంది. అజ్ఞానికి రూపము, ఆయుష్, మనస్సు, బుద్ధి, అహంకారము, చేష్ట సమస్తము బరువు మోయవానికి బరువు వలె దుఃఖమనే కలగజేస్తాయి. అజ్ఞాని దగ్గర ఉన్న ఏ సంపదైనా దుఃఖానికి హేతు అవుతుంది. అజ్ఞానికి ఉండే రూపం కావచ్చు, ఆయుష్ కావచ్చు మెండుగా, వాడి మనసు కావచ్చు, బుద్ధి, అహంకారము, వాడి చేష్టలు ఏవైనా సమస్తము కూడా వాడి కలగజేసే చివరికి దుఃఖాన్ని కలిగిస్తాయి. అజ్ఞానంతో ఉండే, అజ్ఞానం అంటే ఏమిటండి, అసలు దేహము నేను అనుకోవడమే గొప్ప అజ్ఞానం. దేహ భావనతో మాత్రమే ఉండడమే అజ్ఞానం. ఆత్మభావాన్ని కించిత్తు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడమే అజ్ఞానం. ఇలా ఉన్నవాడికి, ఈ అజ్ఞానంతో ఉన్నవాడికి తనకుండేటువంటి రూపము భారమే, ఆయుష్ భారమే, దుఃఖాన్నే కలిగిస్తుంది, సంపదలు దుఃఖమే. అన్ని రకాలు కూడా ఏవైతే ఉంటాయో మనిషికి, ఆ మనసు, బుద్ధి, అహంకారం అన్ని దుఃఖాలని కలిగిస్తూ ఉంటాయి. కానీ ఎవడైతే సత్యం తెలుసుకుని నేను ఆత్మని తెలుసుకుని ఆత్మతత్వంగా ఉండడానికి ప్రయత్నిస్తాడో అన్నీ కూడా ఆట వస్తువుల్లా ఉంటాయండి. జ్ఞాని అంతకి ఇహంలో ఎలా ఉంటాడంటే ఆట ఆడుకుంటూ ఉంటాడండి. ఆడుకునేవాడికి ఎప్పుడు ఎలా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఆటలాడుకునే పిల్లల మొహాల్లో ఎప్పుడు ఎలా ఏం కనిపిస్తుంది, సంతోషమే కనిపిస్తుంది, ఆనందం కనిపిస్తుంది. కనుక అన్ని మర్చిపోతాం, ఆట ఆడుకుంటాం, అన్ని మర్చిపోతాం, మళ్ళీ ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాం.
జ్ఞానిగా ఉన్నవాడికి భౌతికంలో ఇది ఒక క్రీడారంగం అవుతుంది. ఇక్కడ ఆటలు ఆడుకోవడానికి మాత్రమే వచ్చాం కనుక వివిధ రకాలమైన వ్యక్తులను కలుస్తాము, వాళ్ళతో వ్యవహారం చేస్తాం, కానీ అంతా ఆటలానే చూస్తాడు జ్ఞాని. కనుక ఏది తీసుకోడు, కనుక వాడి మనసు ఎప్పుడూ ఆనందములోనే ఉంటుంది. ఇది మనం ఎప్పటికైనా అనుభవించవలసినటువంటి స్థితి. ఎవరైనా సరే ఎప్పటికైనా మనము ఈ స్థాయిలోకి వస్తేనే వాడు మోక్షానికి అర్హుడవుతాడు. ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మల తర్వాతనైనా ఈ దృశ్య ప్రపంచంలో ఒక ఆట వస్తువులా దృశ్య ప్రపంచంలో ఆటలాడుకునే స్థితిలోకి వెళ్ళగలిగితే, ఎవరు ఆడారండి అంటే చూడండి, మనం ఈనాడు భగవంతుడిగా కొలుస్తున్నాం శ్రీకృష్ణ పరమాత్మని, భగవానుడు కృష్ణుడు. ఆయన జీవన విధానం గమనిస్తే మనకు అర్థమైపోద్ది ఆయన జీవించాడా ఆట ఆడుకున్నాడా అని. ఆయన జీవించలేదండి, కలిసిపోలేదు దేంతోటి కూడా, కేవలం క్రీడించాడు ఆయన. జీవించటానికి క్రీడించడానికి చాలా వ్యత్యాసం. అందుకే కృష్ణ భగవానుడు చేస్తున్నటువంటి ఏ చర్యనైనా సరే శ్రీకృష్ణ లీలలు అంటారు, చర్యలు అంటారు. ఎందుకంటే లీలా మాత్రంగా తను తాను తెలుసుకునే ఆటాడాడు ఆయన. యథార్థం తెలుసుకుని తాను భగవంతుని స్ఫురణ ఏనాడు కోల్పోలేదు. నిరంతరము కూడా అదే స్ఫురణలో ఉంటూ వ్యవహారములో ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్ళి, ఏ రంగంలో ఎలా ఉండాలో ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉన్నాడు. హాస్యానికి హాస్యంగాను ఉన్నాడు, పెద్దవాడిగా ఉన్నాడు, స్నేహం చేసేవారితో స్నేహితుడిగా ఉన్నాడు, పరాక్రమం చూపించవలసి వచ్చినప్పుడు రౌద్రుడిగా ఉన్నాడు. అన్ని రకాలుగాను వ్యవహారం చేశాడు, కానీ దేంతోటి కూడా జీర్ణించుకోలేదు, జీవించలేదు. ఇక్కడ మనం చేసే పొరపాటు అదే. ఎవరైనా సరే ఆయన ఒక్కడే దేవుడని కాదు, ఇక్కడ తత్వాన్ని అర్థం చేసుకుని అనుభవిస్తే అందరూ దైవ స్వరూపులే. కనుక దేహంతో తాదాత్మ్యం కాకుండా ఎవడైతే ఇలా ప్రతిదాన్ని తెలుసుకుని వ్యవహారం చేస్తాడో, తను తాను గుర్తు పెట్టుకుని స్ఫురణలో ఉంచుకుని నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకుని వ్యవహారములో మరి సామాన్యంగా వ్యవహారం చేసినప్పటికీ కూడా భగవాన్ కృష్ణుడు కనుక ఏదో చాలా క్రియలు చేశారు, మనం ఏం చేస్తాం అనుకోవచ్చు. మన ఇంట్లో మనం చేసే క్రియలే, మన వ్యవహారంలో మనం ఉండే విధానంలోనే కేవలం క్రీడించగలిగితే చాలు. అంటే క్రీడ అనేది ఎప్పుడు వస్తుంది? ఆటలా చూసినప్పుడు. చిన్నపిల్లలు ఉంటారు, ఆటలు ఆడుకుంటారు. ఆటలు ఆడుకున్నప్పుడు ఎన్నో రకాల ఆటలు ఆడతారు. పూర్వకాలంలో, ఇప్పుడు లేకపోవచ్చు, పూర్వకాలంలో పిల్లలు ఇసుకతోటి పిచ్చి కుంటలని కట్టి అందులోనే నాన్న ఇలా పెట్టుకుని అబ్బాయి ఇల్లు అనుకుని చక్కగా ఆటలాడుకునేది. అన్ని అయిపోయిన తర్వాత అందరూ దాని చుట్టూ తిరిగి అందరూ తలపోతను తన్నేసి ఇప్పటివరకు కట్టిన ఇంటిని వెళ్ళిపోయారు నవ్వుకుని. అంటే అది నటన అనే విషయం వారికి గుర్తుంది కనుక, కేవలం ఆడుకుంటున్నాము అనే సత్యంలో గుర్తు పెట్టుకుని ఆడారు కనుక వాళ్ళు దానికి సంబంధించిన ఏవి మనసులో నిలుపుకోరు. ఏ అక్కడ ఎలా వ్యవహరించాలో వ్యవహరిస్తారు అంతే, అక్కడి వరకే. ఆ తర్వాత ఎవరి పట్ల ఏ భావన లేదు వాళ్ళకి, అందుకే ఆనందంగా ఉన్నారు. కానీ మానవుడుగా మనం ఏం చేస్తాము? ప్రతి విషయాన్ని లోపలికి తీసుకుంటాం, అంతరంలో నిలుపుకుంటాం. ఇప్పుడు సంవత్సరాల తర్వాత కూడా దాన్ని మర్చిపోం. మళ్ళీ ఏదో ఒకటి సందర్భం వచ్చినప్పుడు గతములో మనం దాన్ని మళ్ళీ ఇప్పుడు బయటకు తీసుకొచ్చి ఎత్తి కొడుతాం. ఇలా చేస్తే అది జీవితం అంటారు, జీవనం అంటారు, జీవించుతున్నాం మనం. కానీ ఈ జీవిస్తూ ఉండడం వల్ల మనం ఏమవుతాం? బంధనాలు పాలైపోతాం, జీవుడుగానే ఉండిపోతాం. మరి దేవుడుగా ఎప్పుడు ఎదుగుతామండి? జీవుడు దేవుడు అవ్వాలి కదా. జీవుడు దేవుడు అవ్వాలంటే ఈ జీవితాన్ని తగ్గించుకోవాలి, నెమ్మదిగా కరిగించుకోవాలి. వదిలేస్తూ ఉండాలి, విడిచిపెడుతూ ఉండాలి, మనసుతో వదిలేస్తూ ఉండాలి, అంగత్వం లేకుండా జీవిస్తూ ఉండాలి. అప్పుడు అది క్రీడాతత్వాన్ని పొందుతుంది. ఈ విధంగా మనం తెలుసుకుంటే మనకి వ్యవహారములో అప్పుడు జన్మ బరువుగా అనిపించదండి, భారంగా తొయ్యదు. అది జన్మ ఆనందంగా అనిపించాలి, అంతేగాని ఎందుకు పుట్టాం, ఎందుకు వచ్చాం, ఈ జన్మకి ఇంకే అని ఎప్పుడు అని కూడా జన్మ ఇంకెందుకండి. జన్మ అంటే సార్థకం అవ్వాలి, ఉపయోగపడాలి, చక్కగా తాను ఆనందమయుడై ఉండాలి,
పలువురికి ఆనందాన్ని కలిగించే విధంగా జీవించాలి. ఈ రకమైన జీవితాన్ని మనము మరల్చుకోవాలండి. ఎవరికి వాళ్ళమే మలుచుకోవాలి. ఎలా అయితే ఒక రాయిని శిల్పంగా మరుస్తాడు ఎవరు? శిల్పి. అలాగే మన యొక్క జీవన విధానం మరి ఎలా మనమే దాన్ని తయారు చేసుకోవాలి ఆ విధంగా అనేది ఇక్కడ దీని భావన. పిల్లి ఎలుకను చూచినట్లు మృత్యువు ప్రాణిని మింగివేయుటకై మహా అభిలాషతో నిరంతరము కనిపెట్టుకుని కూర్చుంటుంది. వేట చూడండి, ఎలుక ఎక్కడున్నా సరే పిల్లి దాన్ని వేటాడుతూ చాలా నిశ్శబ్దంగా ఏదో రకంగా దాన్ని అమాంతంగా పట్టేస్తుంది. అలాగే ప్రతి వాడు పుట్టినాడి నుంచి కూడా మృత్యు అనేది కూడా వెంటనే మన వెనకే తిరుగుతుందట. ప్రతి ఒక్కడికి ఉంటుందండి ఇది. ఎప్పుడు దానికి కరెక్ట్ గా సరిపోద్దో టైము, ఆ టైంలో అది కబలిస్తుంది. అప్పటి వరకు మన వెనక ఉన్న విషయం మనకి గుర్తుండదు, మనకు తెలియదు. అయినప్పటికీ కూడా అది మన ఛాయ వలె, మన నీడ వలె మనతోనే ఉంటుంది. పుట్టిన వాడికి గిట్టక తప్పదు అన్నారు. పుట్టిన వాడి వెంటనే అది వెంటనే దాని వెనకే ఉంటుంది. కానీ ఇది గుర్తు పెట్టుకోవాలి. కనుక ఏ నిమిషం మనకి ఆఖరి క్షణం అవుతుందో తెలియదు. మన పనల్లా మన వెనక ఉన్నదాన్ని మనం ఏం చేయలేం. కానీ మన ముందు ఉన్నదాన్ని మనం ఏం చేయాలో అది చేసుకుంటూ పోవాలి. మనం ఎలా ఉండాలో అలా ఉంటూ వెళ్ళిపోవాలి. సజ్జనుడు దుర్జన్ని తెలుసుకుని వదిలివేయనట్లు కొలది రోజుల్లోని యవ్వనం మనుజుని అనాదరముతో వదిలివేయుచున్నది. ఇంకా అహంకరిస్తూ ఉంటాం, నేను ఇంత సౌందర్యంగా ఉన్నాను, ఇంత గొప్ప పటుత్వంగా ఉన్నానని. కానీ అది ఎంతకాలం అండి? యవ్వన కాలం అనేది కొంత మాత్రమే. జీవిత కాలములో అది ఒక పీరియడ్, ఒక టైం, కొంతకాలం మాత్రమే ఉంటుంది. దేహ పటుత్వం కానీ సౌందర్యం కానీ ఏదైనా సరే. కానీ దాన్ని తీసుకుని ఎవడైతే అహంకరిస్తూ ఉంటాడో అదే నిజమని, అది పోకూడదని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఏదో రకంగా మళ్ళీ శారీరకమైన సౌందర్యం అలానే ఉండాలి అని దాని పట్ల వ్యామోహం, దానికోసం ప్రక్రియ చేస్తూ ఉంటాం. ఎందుకండి? ఏం చేస్తే ఆగుతుంది చెప్పండి? మనం ఎన్ని మార్పులు చేసుకున్నా, దీన్ని ఏ రకంగా దీన్ని చూపెట్టినా, బయటికి ఎలా ఉన్నా చివరికి ఏదో ఒక రోజున అది అర్థమైంది. కావున ఏ కాలాన్ని కూడా మనము నమ్మే పని లేదు. ఏ విషయాన్ని కూడా మనము ఎప్పుడు కూడా నమ్మవలసిన లేదు. అలాగది పాతవి కలిసిపోతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి, నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడ ఆగకూడదు. అంతే, దేన్ని దానిగా తీసుకుంటూ వెళ్ళిపోవాలి. కనుక ఈ ఆయుష్ పట్ల నమ్మకం అనేది అనర్థమే. దాన్ని నమ్ముతూ ఏనాడు ఏ మంచి పని వాయిదా వేయొద్దు అని చెప్పి ఇక్కడ మనకి రాముడు తన వైరాగ్య భావంతో కూడిన మాటలే అయినప్పటికీ కూడా అందులో ఎంతో విషయం అర్థం ఉందండి. ఎందుకంటే వైరాగ్యంలోనే ఉంటుందండి జ్ఞానం కూడా. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం రాదండి. రాముడికి ఏమి నాకు రుచించటం లేదు, ఏమి ఇంపుగా అనిపించట్లేదు అని చెప్పాడు మొట్టమొదటి. దాంట్లో నుంచే అసలైన జ్ఞానం పుట్టిస్తుంది. కనుక రాముడు ఈ విధంగా అన్ని రకాల నీతులు కూడా తనకున్న భావాలన్నింటినీ కూడా వ్యక్తీకరిస్తూ అహంకారం అంటే ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు ఆయన. అహంకారము వల్లనే ఆపదలు కలుగుతూ ఉంటాయి. అహంకారం వల్లనే వివిధ దుష్ట మానసిక పీడలు కలుగుతూ ఉంటాయి. అహంకారం వల్లనే వివిధ చేష్టలు సంభవిస్తాయి. అహంకారమే నా యొక్క మహారోగము. ఈ అహంకారం అంటే ఏమిటండి అంటే దేహ భావనే అహంకారం. నేను ఫలానా వ్యక్తిని అని నమ్మి ఆ వ్యక్తికి ఉన్నటువంటి శక్తుల్ని, బలాన్ని నావిగా మనం ఎంతవరకైతే భావన చేస్తూ ఉంటామో అదే అహంకారం. ఈ అహంకారంతో మన వ్యవహారం ఉంటుంది. దానివల్లే ఈ అహంకారం ఎంత మెండుగా ఉంటే అన్నన్ని ఆపదలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అంత కావున ఈ అహంకారం వల్లనే వివిధ దుష్ట మానసిక పీడలు. అంటే ఒక వ్యక్తి వ్యవహారం అంతా ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? వాడి మనసులో పుట్టే భావాల వల్ల, గుణాల వల్ల వస్తుంది. ఒక వ్యక్తి బయట సజ్జనుడుగా ఉన్నాడన్నా, దుర్జనుడుగా ఉన్నాడన్నా దాని ప్రభావం, దానికి కారణం ఎవరు? ఆ లోపల మానసిక భావాలు ఎలా ఉంటాయో తదనుగుణమైన వర్తనమే భౌతికంలో జరుగుతుంది. అహంకారంతో ఉన్నాడు అనుకోండి, అహంకార లక్షణాలే వస్తాయి. అహంకారం వల్లనే ఇవి చేష్టలు సంభవిస్తాయి. అహంకారమే నా యొక్క అనారోగ్యం.
ఈ అహంకారం వల్లే ఆరోగ్యము అనారోగ్యం అన్నారు. ఆ అనారోగ్యం అంటే దేహానికి వచ్చేవే కాదండి, మనసుకు వచ్చే అనారోగ్యాలు, మనస్సు వికలత్వాన్ని పొందడం, దుష్ట గుణాలు పాల్పడడం, ఇదంతా కూడా అహంకారం వల్లే జరుగుతుంది. ప్రవర్తన అనేది సరిగా లేకపోవడం, ఇదంతా ఎలా వచ్చింది? అహంకారం వల్లే. దీర్ఘములను దాటుడుకు కష్టసాధ్యములను మహాభయంకరములకు ఏ ఏ దుఃఖములు కలవో అవన్నీ పర్వతము నుండి ఖజర వృక్షముల వలె అహంకారం నుంచి జన్మిస్తున్నాయి. ఆ ముళ్ళ చెట్లు ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఆ పర్వతం మీద విధిగా ఏపుగా లేచి పెరుగుతున్నాయి. ఎందుకని దాన్నే మనం అరణ్యము అంటాం. అరణ్యములో వృక్షాలకి ఒక క్రమశిక్షణ ఉండదు, వాటి ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతాయి, వాటి రీతిని వాటి పెరుగుతాయి. అలాగే మనం ఈ జన్మకు వచ్చాక కూడా మనలో ఈ అహంకారం అనేది అధికంగా ఉంటే ఆ అహంకార స్వభావం వల్ల ఎలా వస్తుందంటే దీర్ఘములు అంటే ఇవాళ వచ్చిపోయేది కదండి ఇది. జన్మల ఇంకా ఎంత కాలమైనా సరే దాన్ని గుర్తు పెట్టుకుంటాం, గుర్తు పెట్టుకుని దానికి తగినటువంటి వ్యవహారమే చేస్తాం. ఎప్పుడో ఎవరో మనల్ని ఎవరో ఏదో అంటే ఆ మాటకి ప్రభావం మనం ఎప్పుడు చూపిస్తాం? కొన్ని సంవత్సరాల తర్వాత కూడా చూపిస్తాం. అంటే ఈ దేహ అహంకారము మనల్ని అలా నడిపిస్తుందండి. నిజం చెప్పాలంటే లోకములో 99% ఆ ఒక్కడు ఉంటాడండి ఎక్కడో, అన్నిటినీ పక్కకు తోసి తాను ఏది కాదని తెలుసుకుని ఆత్మస్థితిలో ఉండగలిగిన గొప్ప స్థితిలో జ్ఞానిగా ఉండగలిగిన వాడు చాలా అరుదు చెప్పాలంటే. కానీ ఈ అహంకారము దాటుటకు ఏమవుతుంది? ఈ అహంకారము దాటుడు కష్ట సాధ్యము మహాభయంకరమైన ఏ ఏ దుఃఖములు కలవో అవన్నీ కూడా ఈ అహంకారంలోంచే పుడతాయి. వీడికి తెచ్చిపెట్టేటువంటి ఆపదలు కష్టాలు ఇవన్నీ కూడా నాకు వచ్చినాయి అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? అహంకారంలో నుంచి వస్తాయి. యథార్థంగా ఏ యొక్క దుఃఖమైన కష్టమైన ఆత్మజ్ఞుడుగా ఉన్నవాడికి ఏమి ప్రభావం చూపించు. అవన్నీ వస్తే వచ్చి దేహానికి వాటి ప్రభావం వాటి చూపించుకు వెళ్ళిపోతాయి అన్నట్టుగా ఉంటాడు. కానీ అహంకారంతో ఉన్నవాడైతే, దేహ స్వభావంతో ఉన్నవాడైతే వాటిని వదలలేడు అట్లా. కనుక అది నాకే వచ్చింది, నాకే ఈ కష్టం వచ్చింది, నాకే ఈ బాధ వచ్చింది అనేటువంటి బెంగలో తాను అనుభవిస్తూ మునిగిపోతూ ఉంటాడు. ఈ అహంకారము శమం అనేటువంటి చంద్రుడికి రాకులా పనిచేస్తుంది. అంటే మింగేస్తుంది. మనలో ఎక్కడైనా శమము ఓర్పు ఉందనుకోండి, దేన్నైనా సరే క్షమించగల లక్ష్యం ఉందనుకోండి, దానంతటిని కూడా రాహులాగా మింగేస్తుంది. అంటే ఏంటి? కనపడకుండా చేసేస్తుంది. ఆ మంచి లక్షణం మనలో ఉండనివ్వకుండా చేసేస్తుంది. ఈ అహంకారం హిమరూపకు వజ్రంలా పనిచేసి మనలో బయటపడకుండా అడ్డుపడిపోతూ ఉంటుంది అహంకారం. ఎందుకంటే ఎంత చెడ్డవాడిలో కూడా మంచి లక్షణాలు కూడా ఉంటాయి కొన్ని. అందరూ అన్నీ మంచిగా ఎవ్వరూ కాదండి. కొందరు కొన్ని విషయాల్లో కొంత మంచిగా ఉంటే కొన్ని విషయాల్లో ఎక్కడో కొంచెం తప్పిదం కూడా ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఏదుందో వాళ్ళు ఆ వ్యక్తులుగా గుర్తిస్తాం. కనుకని ఈ అహంకారం మితిమీరిగా మనలో ఉంటే దేహ అభిమానం, ఈ వ్యక్తిత్వ భావన, వీటి పట్ల ఉండే మమత్వ భావన, కామము, క్రోధము ఇత్యాది లక్షణాలు మనలో అధికంగా ఉంటే మనలో ఎక్కడో దాక్కున్న కొద్దిపాటి మంచిని కూడా అవి బయటకు రాకుండా అడ్డుపడిపోతుంది, మింగేస్తుంది. అలాగే సర్వభూతదయనే మేఘమునకు శరత్కాలం కావున దాన్ని విడుచుచున్నాను. ఇంకా ఏ ప్రాణి పట్ల కూడా దయా స్వభావం కలిగి ఉండడం కానీ, కారుణ్యం కలిగి ఉండడం కానీ ఏది కూడా ఈ అహంకారం ఉండనివ్వదు. ఒకవేళ మనం ఎవరి పట్ల జాలి చూపిద్దాము, ఓన్లే వాళ్ళకి సహాయం చేద్దామనే కొద్దిపాటి భావన మన లోపల ఉన్నా అహంకారం మనల్ని, దేహ భావన మనల్ని దాన్ని ఆచరించనివ్వదు, అడ్డుపడుతూ ఉంటుంది. ఈ అహంకారమును, దేహాది అభిమానమును త్యజించడం వలన నేను అంటే దశరథ పుత్రుడైన రాముడుగాను, నాకు పదార్థములందు కోరిక లేదు, నాకు మనస్సు లేదు, నేను బుద్ధదేవుని వలె స్మాత్మయందు ప్రశాంతముగా నిర్వైరముగా ఉండదలంచుచున్నాను మహానుభావ అని చెప్పి తన మానసిక స్థితి అంతా ఉన్నది ఉన్నట్లుగా శ్రీరాముడు విశ్వామిత్రుడు వశిష్ఠుల వారి ముందు ఉంచుతున్నాడు. కనుక ఈ అహంకారపూరితమైన జీవనం నాకొద్దు, ఈ దశరథ పుత్రుడుగా మాత్రమే నేను జీవించాలని నేను అనుకోవడం లేదు. కనుక ఈ భోగాలొద్దు, భాగ్యాలొద్దు,
నేను ఒక బుద్ధ దేవుడిలాగా స్వాత్మ యందు ప్రశాంతముగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి శ్రీరాముడు చెప్పాడు. అహంకారము చే నేను ఏదేది తింటినో హోమము నర్చితునో చేసితునో అదంతయు కూడా మిథ్యే అగును. అహంకారము లేనిదే వస్తువయున్నది. కావున ఈ అహంకార భావంతో, ఈ దేహమే నేను అనుకునే భావనతోటి ఇక్కడ నేను చేసినటువంటి ఏ క్రియలైతే ఉన్నాయో, హోమాలు ఉన్నాయో, యజ్ఞాలు ఉన్నాయో, ఏమేమి భుజించానో అవన్నీ కూడా యథార్థం కానే కాదు, అంతా మాయే, అదంతా కూడా అసద్వస్తువే, మిథ్యయే. కనుక అహంకారం లేకుండా ఏది పొందేవో అదే సత్యం అన్నారు. అంటే దేహం అనే భావన లేకుండా ఏది అనుభవించావో అది సత్యం ఎవరికైనా. దేహ భావనతో ఉండి అనుభవించినంతా కూడా మిథ్యే. ఇదొక్కటి గమనించుకోండి. దేహ మాత్రుడుగా ఉంటూ మనం ఇక్కడ ఏమేమి పొందుతున్నామో, ఏమేమి అనుభవిస్తున్నామో, ఏమేమి వ్యవహరిస్తున్నామో అవేవి శాశ్వతం కాదు. అదంతా ఆత్మయైన నాకు పనికొచ్చేది కాదు, ఉపయోగపడేది కాదు. ఏం పనికొస్తుంది? ఈ అహంకార వర్జితత్వం, అంటే నేను అనే భావన లేకుండా, దేహ భావన లేకుండా అనుభవించినటువంటి ఏ చిన్న అనుభవం అయినా అది నీ సొత్తు. అదే నీకు అక్కడికి వచ్చేది, నిన్న ఆత్మని, నీ ఆత్మ నీగా ఉద్ధరింప చేసేది. అది గమనించండి. ఏమి చేస్తున్నాము అనేది కాదు, ఏ స్థితిలో ఉండి అహంకారంతో ఉండి చేస్తున్నావా, అహంకార రాహిత్యంలో ఉండి పొందుతున్నామా అనేది గమనించుకోవాలి ఎవరమైనా. ఎంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు, ఎంతెంత ఎక్కువ దాన ధర్మాలు చేస్తున్నారు అనేది కూడా ముఖ్యం కాదు. అహంకారమే అన్నిటికీ అనర్థం అండి. పెద్ద ఆలయం కట్టించి నా పేరు పెట్టండి అన్నాడంటే ఎవడు. అది వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించారండి, మీకు తెలుసు. కానీ ఆయన అంత ఆలయం కట్టించి అది వెంకటేశ్వర స్వామి ఆలయం అని పెట్టే పేరుని తన పేరు పెట్టుకున్నారు. మరి ఏమైంది? ఇది ఏమంటారు? దేహ అభిమానమా కాదా? దేహ అహంకారం. ఈ అహంకారంతో మనము ఇక్కడ చేస్తున్న పుణ్యకార్యాలు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ఏమైనా చేస్తున్నాం. ఎన్ని చేసినా అసలు దేన్ని వదలాలో దాన్ని వదలట్లేదు. నేననే భావన వదలట్లేదు. నేను పలానా వ్యక్తిననే భావన వదలకుండానే చేస్తున్నాం. నేను కనుక ఎన్ని చేస్తున్నాను అన్నట్టుగా చేస్తున్నాం. ఎంత భావనతో ఉన్నదంతా కూడా మిథ్యే, మాయలో మాయే. దేహమే మాయ, దేహమే మిథ్య. దాంతో కూడి చేసింది మరి మిథ్య కాకుండా ఎలా ఉంటుంది? కనుక నేనైనా ఆత్మగా ఎవడికి తెలుసుకుని తన ఆత్మ స్వరూపుడై అప్పుడు ఆత్మ భావనతో ఉంటూ తాను అనుభవించిన ఏ అనుభవమైనా అదే వాడికి గొప్ప అనుభవం అవుతుంది. నేనైనా ఆత్మభావనతో ఉన్నప్పుడు ఈ జగత్తుని వాడు ఎలా అనుభవిస్తాడో వాడికే ఎరుక. ఒక సామాన్యుడికి అనుభవానికి, ఒక జ్ఞాని అనుభవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి అది ఎలా తెలుస్తుందండి? నువ్వు జ్ఞానమైనప్పుడు తెలుస్తుంది, నువ్వు అహంకార రాహిత్యాన్ని పొందినప్పుడు తెలుస్తుంది. ఇది వాచ వాక్కుకి అందరం చెప్పాలంటే వాక్కాతీతం. అంటే ఎవరికి వాళ్ళమే అవ్వాలి, ఎవరికి వాళ్ళమే, ఎక్కడికో పోనక్కర్లేదు. ఎక్కడికో గ్రామాలు విడిచో లేకపోతే దేశాలకు వెళ్ళి చేసేది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఉన్నవాళ్ళు ఉన్న చోటని మనము మనంగా తయారయ్యే ప్రయత్నం జరగాలి. ఏది జరుగుతుందో, ఏ చర్యలో ఉన్నామో చర్యలు అవలంబిస్తూనే అహంకార రాహిత్యాన్ని పొందే ప్రయత్నం జరగాలి. అంటే నేను అనే దేహభావంలోంచి, ఈ దేహభావం నుంచి విడిపడుతూ ఉండాలి. మళ్ళీ మనం పక్కకు మళ్ళీ మన ఆత్మస్థానాన్ని తెచ్చుకుంటూ ఉండాలి. కనుక రోజులో ఒక నిమిషం ఇలా ఉందాం. 10 నిమిషాలు నేను దేహాన్ని అనే భావం నుంచి విడిపడి నేను ఆత్మభావన. కానీ ఒక్క 10 నిమిషాలు కాదు, ఒక్క నిమిషమైనా మీకు ఆ స్థితి చేకూరాలి అంటే దాని వెనుక కొన్ని గంటల ప్రయత్నం ఉంటుంది. అంత తొందరగా పట్టుపడేది కాదు, అలానే అతి కష్టమైనది కాదు. ఈ యోగ వాసిష్టం యొక్క గొప్ప విశేషం అంతా ఇందులోనే ఉంటుంది. ఈ స్థితిని అందించడం కోసమే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆ ప్రయత్నం మనం ప్రతినిత్యము కూడా సాధకులుగా ఉన్న వాళ్ళము నిరంతరం కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఏదో రకంగా అహంకార శూన్యత్వాన్ని పొందాలి. కనుక ఇదేది నేను కాదు అనుకుందాం, ఇదంతా భావనతోటే. ఇంతకీ ఇదేది కూడా మీకు బయట నుంచి వచ్చేది కాదు,
మీ ధనబలాన్ని జనబలాన్ని ఉపయోగిస్తే వచ్చేది కాదు. ఎవ్వరూ ఈ చర్యకు అడ్డు కూడా. కనుక ఎవరి వల్ల నేను ఈ భావాన్ని పొందలేకపోతున్నా అనేది కూడా అవాస్తవం. ఎవరికి వాళ్ళని మన పనుల్లో మనం ఉంటూనే, మన వ్యవహారంలో మనం ఉంటూనే ఈ అనుభవాన్ని పొందుతూ ఉండాలి, తెచ్చుకుంటూ ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలి, కింద మీద పడుతూ ఉండాలి. ఇది అందే వరకు ప్రయత్నించాలి. అప్పుడు నీకు వచ్చే అనుభవం చూడండి, నీకేమనిపిస్తుందో అది నిజం, అది సత్యం, అది యథార్థం. అప్పుడు నీకు ఈ లోకం ఎలా తోస్తుందో ఒక్కసారి గమనించు. ఇలా ఉంటుందండి, ఇదంతా అనుభవైక విద్య మాత్రమే. కనుక ఈ అహంకారం అనేది అన్నిటికీ అనర్థదాయకమే అని చెప్పారు. కావున మునీంద్ర, అహంకారమును వదిలి నేను శాంతచిత్తుడనై ఉద్వేగ రహితుడనై ఉన్నాను. భోగ సమూహము క్షణభంగురమైనదని తెలుసుకున్నాను. కనుక నేను అహంకారా నుంచి విడివడి నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? శాంతంగా ఉన్నాను. శ్రీరాముడు చెప్తున్నాడు, అహంకారం లేని స్థితిలో ఉన్నాడు, దేహభావన లేని స్థితిలో ఉన్నాడు, శాంతంగా ఉన్నాను. ఈ అహంకారం సమూలముగా తొలగించి వేచినచో దుష్ట మానసిక పీడలన్నీ స్వయముగానే శీఘ్రముగా తొలగిపోతాయి. కనుక నేను ఇది అనుభవంగా చెబుతున్నాను మునీంద్ర అంటూ, ఈ అహంకారాన్ని ఎవడైతే వదిలేస్తాడో, విడిచిపెడతాడో, దేహభావాన్ని విడిచిపెడతాడో వాడిలో ఉండేటువంటి లక్షణాలు కూడా వెంటనే, ఎందుకంటే దీంతో అన్ని వస్తాయండి, దీంతోటే కలిసి ఉంటాయి. ఇది కనుక వదిలేస్తే, అంటే ఎలా వదిలేయాలి? ఆయుష్ ఉన్నది ఇది ఉంటుంది నీకు ఆవాసంగా, కానీ నీ మనసుతో ఇది నేను కాదనే భావాన్ని త్యాగం చేయాలి. ఇది నేను అనే భావాన్ని త్యాగం చేయాలి, విడిచిపెట్టాలి. కనుక ఇలాగ మనం విడిచిపెడుతూ వెళ్తే అప్పుడు ఏమవుతుంది? దీనికి ఉండేటువంటి లక్షణాలుగా వచ్చిన అన్ని రకాల దుష్ట మానసిక పీడలన్నీ కూడా నిర్మూలమైపోతాయి. ఒకటి గమనించండి, మనకు వచ్చే అన్ని లక్షణాలు, గుణాలు, భావాలు దేంతో పుడతాయి చెప్పండి? దేహభావనతోటే పుడతాయి. ఈ దేహము నేను అనుకునే భావనలోంచి పుడతాయి. వీడు నాకు మిత్రుడు అని ఒకటి చూపిస్తావు. ఎవరికి మిత్రుడు వాడు? వీడు మాత్రమే నీకు మిత్రుడు అంటే ఈ దేహానికి వాడు, ఆ దేహం మిత్రుడు. వీడు నాకు శత్రువు, లేకపోతే వీడు అది ఇది ఇది నాకు సంబంధించిన వ్యక్తి, లేకపోతే ఇది నాకు ఉపయోగపడేది, ఇది చాలా విలువైనది, ఇది విలువ లేనిది. ఇదంతా ఎవరి నిర్ణయం? ఈ దేహానికి సంబంధించి మనసు చేసే నిర్ణయాలు ఇవన్నీ. ఎప్పుడైతే దీన్ని అధిగమిస్తావో, ఈ భావం నుంచి నువ్వు చక్కగా అయ్యి ఆత్మస్థితిలోకి వెళతావో, అప్పుడు నువ్వు వదులుకోవాల్సిన అన్ని నువ్వు ప్రత్యేకించి విడిచిపెట్టక్కర్లేదు, అంతటా అవే నిర్మూలన అయిపోతాయి. నువ్వు ఒక్కొక్క దాన్ని తీసి బయట, అసలు నువ్వు అయితే కావలసిన లక్షణాలన్నీ అవే పోతాయి, రావాల్సిన తత్వం అంతా అదే వస్తుంది. కనుక కామాది దోషములను ఆశ్రయించి శక్తిని కోల్పోతున్నది, మరియు నెమలిపించపు తుది కొన గాలిలో ఊగినట్లుగా చంచలమై చెలించుచున్నది. కనుక ఈ మనస్సు చేయవలసినటువంటి సత్కార్యాన్ని, మహాత్ములందు గురుభావాన్ని, సేవాతత్వాన్ని విడిచిపెట్టి ఎలా ఉంది? సామాన్య మానవుడు మనసంతా కూడా కామాది దోషములను ఆశ్రయించి శక్తిని కోల్పోతుంది, నిర్వీర్యమైపోతుంది. ఏవో గుణాలతోటి, లక్షణాలతోటి పరుగులు పెడుతూ తన శక్తి కోల్పోతుంది. మానసిక శక్తి అంతా కూడా అనేకం చేసేస్తున్నాం మనం. అనేకులది కూడా శక్తి విచ్ఛిన్నమైపోద్ది, కరిగిపోద్ది, తగ్గిపోద్ది. చివరికి అది నీకు శక్తి విహీనమైపోతావు. అదే మరణం అండి. అది విహీనమైపోయినప్పుడు ఇంకా దేహానికి శక్తి ఏం ఉండదు, కనుక పడిపోతుంది. ఎవడైతే ఈ శక్తిని తనకి తానుగా నిలబెట్టుకోగలుగుతాడో, నిశ్చలం చేయగలుగుతాడో, సామాన్యుడి యొక్క మనసు ఎలా ఉంటుందో చెప్పారు ఇక్కడ. ఎలా ఉంది అంటే, నెమలిపించపు తుది కొన గాలిలో ఊగినట్లు. అంటే చిన్న గాలికి కూడా, పిల్లవాడి అది చపలమైపోతుంది. నెమలిపించడం ఎందుకంటే చాలా తేలిగ్గా ఉంటుంది కనుక ఏమాత్రపు గాలి కొన వచ్చినా అది వెంటనే చపలత్వాన్ని పొందుతుంది. ఇది సామాన్యుల మనసుకు ఉదాహరణ అండి. అదే మనకి యోగి మనసుకు కూడా చెప్పారండి, జ్ఞాని మనసుకు కూడా ఉదాహరణ భగవద్గీతలో చెప్పారు. ఎలా చెప్పారు? గాలి వీచని చోట ఉన్న దీపం మాదిరిగా ఉంటుంది, వెలుగుతూ నిటారుగా వెలుగుతూ, ఎక్కడ చపలత్వం లేదు, అలా నిశ్చలంగా ఉంటుంది. ఈ రెండింటిలోనే ఉందండి అసలు రహస్యం. నీ మనసు ఆ యొక్క చపలత్వంతో ఉందా, లేదా నిశ్చలంగా ఉందా? నిశ్చలంగా ఉంటే నువ్వు జ్ఞానివి, ఆ విధమైన చపలత్వంతో ఉంటే అజ్ఞానంతో ఉన్నావు, అంతే తేడా. ఈ రెండింటికి వ్యత్యాసం. గ్రామము కుక్క
తిరుగుతున్నట్టుగా కారణము లేకుండా మనసు వ్యాకులమైన దీన భావమున దూర ప్రదేశములందు తిరుగులాడుతూ ఉండును. గ్రామసింహం అంటే మన ఊళ్ళో తిరుగుతున్నటువంటి కుక్కలు ఉన్నాయి, కుక్కములు అని చెప్తారు. అవి ఏం చేస్తే ఎప్పుడు ఒక చోట ఉండవండి. నిరంతరము అటు ఇటు వారింటికి వీరింటికి ఆ వీధికి ఈ వీధికి తిరగటమే వాటి పని. కుక్కలా తిరుగుతున్నా ఉంటుంది అటు ఇటు తిరుగుతూ. ఈ కుక్క కంటే కూడా మన మనసు ఎలా ఉందో చెప్పారు ఇక్కడ. ఆ కుక్క ఎలా అయితే చపలత్వంతో ఊర కుక్కలాగా తిరిగిందే తిరుగుతూ ఉందో అదే విధముగా కారణం లేకుండానే మనసు ఎలా ఉందంటే వ్యాకులమైన దీన భావన దూర ప్రదేశముల్లో కూడా తిరుగుతూ ఉందంటే ఈ మనసు అనుక్షణము కూడా చంచలమవుతూ ఉంటుంది, చరిస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడికో చరిస్తుంది. దానికి ఉన్న లక్షణం, కానీ దానికి ఒక గొప్ప శక్తి కూడా ఉందండి. అది ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోగలదు. ఇక్కడికే కాదు, ఈ క్షణములో మనకి ఇంతకు ముందు మనం చూసిందో విన్నదో ఏదో గుర్తొచ్చింది అనుకోండి, చాలా దూర ప్రాంతం అమెరికా అనుకున్నారు, అమెరికా వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కడికో విశ్వములో ఇంకెక్కడికో అనుకున్నారు, చంద్రమండలానికి వెళ్ళిపోదాం, చంద్రమండలానికి వెళ్ళిపోతుందా మనసు. అంటే మాట మాత్రంగా అనకుండానే మనస్సుకి చలించే శక్తి ఉంది మాట కంటే కూడా. ఎందుకంటే ఈ యొక్క మరి శబ్దానికి ఉండే వేగానికంటే కూడా, కాంతికి ఉండే వేగానికంటే కూడా మనసు వేగం గొప్పదండి. అందుకే అన్నిటికంటే కూడా గొప్ప వేగము కలిగినది, గొప్ప శక్తి బలమైనది ఏది అని ప్రశ్న వస్తే చెప్పవలసింది ఎవరిని అంటే మనస్సునే చెప్పుకోవాలి. మన నోట్లోంచి మాట రాకపోయినా వెళ్ళిపోతుంది, అది భావనతో వెళ్ళిపోతుంది. అంత శక్తివంతమైనది. ఎలా వచ్చిందో దీనికి ఇస్తే మనం తర్వాత చెప్పుకుందాం. మనసు ఇంత శక్తివంతం కూడా మనం క్రమేపీ దీన్ని వివరించుకుందాము. కావున ఇది ఆ రకంగా కుక్క ఎలా అయితే తిరుగాడుతూ ఉందో అదే విధంగా ఒకదాని నుంచి ఒకదానికి ఎందుకు తిరుగుతుందో తెలియదు, ఎక్కడ తిరుగుతుందో తెలియదు, కారణం కూడా ఉండదు. కానీ దాని మీద నుంచి దీని మీదకి, దీని మీద నుంచి దాని మీదకి అలాగ తిరుగుతూనే ఉంటుంది. అలాగా మనసు మనం నిర్వీర్యం చేస్తూ మనమైనటువంటి మన స్వస్థానాన్ని మనకు అందకుండా చేస్తూ ఉంటుంది, అడ్డుపడుతూ ఉంటుంది. దీన్ని నిగ్రహించుకోకపోతే, నిగ్రహించుకుంటే ఏమవుతుందో కూడా చెప్తారు. ఈ రోజుతో మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుంటూ రేపటి నుంచి మనము మళ్ళీ చిత్త స్వభావం చెప్తారు, అది తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. శాంతి మంత్రం చెప్తున్నాను. ఓం असतो